వినాయక చవితిని మనం ఎందుకు జరుపుకుంటాం? నాకు కూడా తెలియదు. నువ్వన్నా? తెలియదు. మరీ అట్లాంటి వినాయకుడు కొనడానికి వచ్చినావు తెలియకపోతే ఎట్లన్నా? మామూలు వాటికి వచ్చి రాచిన తెలియదు. నువ్వు బ్రదర్? గంట తెలుసుంటే రాబో. ఎవరికీ ఏం పని లేదు, అందరూ టైం పాస్ 9 రోజులు నవరాత్రులు ఎంజాయ్ చేస్తారు, అందుకే జరుపుకుంటున్నాం. ఎంజాయ్ చేయడం కోసమేనా? అంతే, అందుకే. ఎవరో ఒక చిన్న ప్రశ్న వినాయక చవితి వేడుకలు మనం ఎందుకు జరుపుకుంటాం? హిందూ పండుగ ఒకటి జరుపుకుంటాం. ఇంకా ఒక రాక్షసుడు సేమ్ ఏనుగుదంతంలో రాక్షసుడు ఉంటాడు. ఆయన ఎట్లా కోరుకుంటాడు అంటే నన్ను చంపేటోళ్ళు ఎవరు ఉండద్దు అని కోరుకుంటాడు. అదే కోరుకున్నప్పుడు అంటే అలా తల్లి కాకుండా ఎవరికి కొట్టిన అంటే ఒక భార్యాభర్త కాకుండా ఉట్టాలా అని కోరుకుంటారు. అప్పుడు కోరుకున్నప్పుడు పార్వతీదేవి ఏం చేస్తుంది, ఒక ఆకారాన్ని చేసినప్పుడు అప్పుడు శివుని కంఠంతో తీసేస్తారు కాబట్టి పైన అక్కడ ఆయన భక్తులు ఉంటారు కదా చనిపోయి, ఆ ఫేస్ ని సేమ్ పెడతారు. తినక వినాయకుడు అతన్ని చంపేసినాక అప్పుడు వినాయకుడు దాన్ని జరుపుకుంటాం. ఒక అప్పటి లెక్కనే పాత జనరేషన్ లో జరిగినట్టుగానే ఇప్పుడు కూడా వేడుకలు అంతే సాంప్రదాయబద్ధంగా జరుగుతానయా? జరుగుతలే పొద్దుగా ఇప్పటికనే పూజ పొద్దుగా డీజే పెడతారు ఎగురుతారు. అదేం పద్ధతి అవుతుందా? కాదు పద్ధతి.